ఈ మధ్య బాగా అనిపిస్తుంది సార్, అదొకటి నిజం. అంటే పెద్ద నాయకుల దగ్గర నుంచే స్పీచ్లు మనం వింటున్నాం. ఢిల్లీ చూస్తే బాగా పొల్యూషన్ అయిపోయింది, ఇటు ముంబై చూస్తే అత్యంత కాస్ట్లీ ప్లేస్ అయిపోయింది, కొన్ని పొజిషన్ అక్కడ కనపడలేదు. చెన్నై చూసామంటే కొంచెం వరదలు వస్తే చిన్న చిన్న వాటికే ఇది అవుతుంది. బెంగళూరు చూస్తే హెవీ ట్రాఫిక్. సో దేశం చూపు, దేశం నాయకులు చూపు, పెద్దల చూపు మొత్తం హైదరాబాద్ మీద పడింది ఇప్పుడు అని చెప్పి చిన్న చిన్న లీకులు వస్తున్నాయి. అదేనండి, ఎంతవరకు సార్ అది కరెక్ట్? మీకు ఈ లీకులు ఎప్పుడు వస్తున్నాయి చేస్తారు, మీకు ఎప్పుడు మీరు గమనించిన లాస్ట్ 2-3 years నుంచి కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఈ టైంలోనే నవంబర్ డిసెంబర్లో వస్తుంది. ఎందుకు? అక్కడ పొల్యూషన్ ఉంటుంది. ఓకే, అక్కడ పొల్యూషన్ ఉంటుంది, రవాణా ట్రాఫిక్ ఎదురు చూడకుండా 10 feet మనకి కనపడదు వెహికల్స్. ఆరోగ్యపరంగా విపరీతమైన డేంజరస్ వాతావరణం చాలా పొల్యూటెడ్ అయింది. దానికి ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఓకే అప్పుడు ఆడుతుంది. తర్వాత మీరు చూడండి జనవరి ఫిబ్రవరి అయిన తర్వాత మళ్ళీ అది కనుమరుగైంది. అంటే ఇప్పుడు మిగతా స్టేట్లతో పోల్చుకుంటే చాలా అదృష్టవంతులు సార్. డెఫినెట్గా ఎక్కడండి చెన్నైలో ఆ ఎండలు కొనలేరు మామూలుగా, అంత హీట్ ఉంటుంది. ప్లస్ చిన్న చిన్న వాళ్ళకి ఇది అవుతుంది. బెంగళూరు మీరు చూస్తున్న బయటకు వెళ్ళాలంటే మటుకు భయం, అంటే ట్రాఫిక్ కష్టాలు ఏ విధంగా ఉంటే మీరు చూస్తున్నారు. ఢిల్లీ అంటే మీరు పొల్యూషన్ అంటారు. ముంబై లాంటి ప్రాంతాల్లో సామాన్యుడు బతకడం అంత ఈజీగా. సో నేను ఎందుకు అన్నాను ఈ మాట, అదృష్టంలోనే. ఇవన్నీ 100 రూపాయలు వచ్చేవాడి దగ్గర నుంచి కోట్లు సంపాదించడం అందరూ బతుకుతున్నారు ఇక్కడ. మంచి పొల్యూషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. మెయిన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎందుకు తక్కువ అంటే ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ అటు ఉపాధి కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వాణిజ్య పరంగా కానీ 4 to 5 lakh పీపుల్ ఆర్ కమింగ్ అనమాట వలసగా. అదొక రీజన్ అయితే. ఇంకోటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి హైదరాబాద్లో. మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం వేరు, ఇన్స్టిట్యూషన్స్ అంటే కంపెనీస్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్డిఐస్, అది దేశీయ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, లేకపోతే విదేశీ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు. అప్పుడు ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది మంచిగా ఫుల్ స్వింగ్లో ఉంటుంది అన్నమాట. ఒక విధంగా చూసుకుంటే మీకు అందుట్లో కూడా నాకు డేటా కూడా ఉంది ఒక చోట యాక్చువల్గా ఏ విధంగా పెరుగుతున్నాయి అనే దానికి కూడా. వాళ్ళు ఇండియన్ రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో 75,395 crores of rupees ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందుట్లో ఇప్పుడు పోయిన సంవత్సరంలో చూసుకుంటే ఏంటంటే 49,895 crores ఇన్వెస్ట్మెంట్ చేసి, అంటే 51% ఇంక్రీజ్ అనమాట ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇండియన్ రియల్ ఎస్టేట్. ఓకే, ఇండియన్ రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే వస్తుందో దాని ఇంపాక్ట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ ఇన్ ద అవుట్ ఆఫ్ ది 7 cities ఇన్ ద హైదరాబాద్ ఇన్ ద ఇండియా. 7 cities. మోస్ట్లీ ఏంటంటే అందుట్లో కూడా ఏంటంటే రెసిడెన్షియల్ దాంట్లో 45%, ఆఫీస్ స్పేస్లో అంటే కమర్షియల్ దాంట్లో 28%, వేర్ హౌసెస్ 23%. ఇందులో కూడా ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి 63% అవుట్ ఆఫ్ ది 100%. అంటే మిగతా 37% ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి అనమాట. అంటే ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నాయంటే కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా లాంగ్ టర్మ్లో ఇండియన్ ఎకానమీ మీద కానీ ఇండియన్ రియల్ ఎస్టేట్ మీద కానీ. ఇవన్నీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఇట్స్ నాట్ సింపుల్ మై ఓన్ టాపిక్, ఇట్ ఈస్ ఎ రీసెర్చ్డ్ అండ్ ఇట్ ఈస్ ఎ డేటా బేస్డ్ ఆన్ దిస్ వన్ ఓన్లీ. మనము 2025 ఎట్లా ఉంటుంది అన్నాను. 2025 కూడా ఏంటంటే ఎందుకు బాగుంటుంది అనడానికి కొన్ని కారణాలు ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా వస్తుంది కదా. ఇప్పుడు ముఖ్యంగా ఏ సిటీ అయినా కానీ మంచిగా డెవలప్మెంట్ అవ్వాలి, రియల్ ఎస్టేట్ పరంగా మంచిగా ఉండాలి, అద్భుతమైన రోడ్లు కావాలి, అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఇవన్నీ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్. అది అందుట్లో డౌట్ లేదు. ఫోకస్ పడిందా? పెరిగింది. ఇది ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ చూడండి. దే ట్రయింగ్ టు పుష్ ద రీజనల్ రింగ్ రోడ్ ఫాస్ట్. 3 yearsలో కంప్లీట్ చేయాలి టార్గెట్ పెట్టుకుని వాళ్ళు నడుస్తున్నారు. కొన్ని అక్కడక్కడ కొన్ని ఉంటాయి, డిలేస్ ఉంటాయి, కానీ దేర్ ఫోకసింగ్. ఇంకోటి మూసీ రీజనరేషన్, అది వస్తే నిజంగా సిటీలో క్లీన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ టైప్గా వస్తే అక్కడ మంచి వాటర్, ఎస్టీపీలు, ఇంకా ఆ విషయంలో వాళ్ళు పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అది మెటీరియలైజ్ అయితే రీసెంట్గా జపాన్ అక్కడికి వెళ్ళొచ్చారు గవర్నమెంట్.
సౌత్ కొరియా వెళ్ళి వచ్చి అక్కడ వాటర్ ట్రీట్మెంట్ అదంతా ఏంటి అనేది కూడా పరిశీలించి వచ్చారు. యాసిస్ గా మూసి పరివాహ ప్రాంతం కూడా మొత్తం ఏంటంటే ఆ విధంగా తీసుకొని రావాలి. సో రేపు వాళ్ళ అభివృద్ధి చేసిన తర్వాత స్వయాన్ని మనం వెళ్ళి అక్కడ మంచినీళ్ళు తాగాలి. ఇప్పుడు ఏంటంటే అదే ప్లానింగ్ యాక్చువల్గా ఏంటంటే గోదావరి వాటర్ తీసుకొచ్చి ఉస్మానియానగర్లో తీసుకోవడం, ఉస్మానియానగర్ నుంచి హిమాయత్ సాగర్ తీసుకురావడం, అక్కడి నుంచి మూసీకి తీసుకురావడం అనేది ప్లానింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత మూసీ రివర్స్ మొత్తం ఏంటంటే ఇప్పుడు అంతా బఫర్ జోన్లో ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ తీసేసి తర్వాత దాన్ని క్లీన్ చేసి చాలా ఇట్ ఈస్ హెక్టిక్ జాబ్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అయితే విమర్శలు అయితే బాగా వస్తున్నాయి కానీ భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పలేము. ఇట్ మే టేక్ టైం. విమర్శలు ఎదుర్కొంటుంది, ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. సో దాని దగ్గర వాళ్ళు దేనికైనా రెడీగా ఉన్నా అని చెప్పి వాళ్ళు ముందుకు వాళ్ళు అనుకున్న ప్లాన్ అమలుపరచడానికి అయితే చాలా సిద్ధంగా ఉన్నట్టయితే క్లియర్ గా అదేంటి దే ఫోకసింగ్ యాక్చువల్గా ఇట్ ఈస్ మోర్ దెన్ 50,000 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉందండి. అట్లనే బాపుఘాట్ లంగర్ హౌస్ దగ్గర ఉన్న బాపుఘాట్ని బాగా డెవలప్ చేయాలి. దానికి కావాల్సిన హెల్ప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిఫెన్స్ ల్యాండ్ కానీ మిగతా పరమైన వాటిని కూడా హెల్ప్ అడుగుతుంది. ఏంటంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఏంటంటే ఏ పాయింట్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే ద నేమ్ గోస్ టు ద కాంగ్రెస్, దాని అట్లనే మూసీది కూడా వస్తే ద నేమ్ గోస్ టు ద కాంగ్రెస్. ఇట్ విల్ బి మల్టిపుల్ ఎఫెక్ట్, సిటీకి మంచిది అవుతుంది, అట్లనే పేరు వస్తుంది. అందుకని ఏంటంటే వీటి మీద మన రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేస్తున్నారు. అట్లనే మెట్రో ఫేజ్ 2 వస్తే ఐ థింక్ నియర్ అబౌట్ 185 kilometers మన హైదరాబాద్లో మెట్రో అవుతుందన్నమాట ఫేజ్ 2 వస్తే. అంటే ఇప్పుడు వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇది ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద, మూసీ మీద, ప్లస్ ఇంకోటి ఫోర్త్ సిటీ కూడా ఏంటంటే అది ముందు 10,000 acres అన్నారు, మరి ఇంకా ఇప్పుడు 20,000 acres ఎంతో అది కరెక్ట్ ఇప్పుడు కూడా తెలియలా, చూద్దాం ఎంత వస్తుందో. కానీ బట్ దే టేకింగ్ వెరీ ఫాస్ట్ యాక్షన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ 8 zones తీసుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మామూలుగా స్పోర్ట్స్గా హబ్ కానీ, మిగతాది ఎంటర్టైన్మెంట్ హబ్ కానీ, ఫన్ గురించి ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఇట్లాగా డిఫరెంట్గా 8 zonesలో 8 hubలు 8 cities తీసుకొచ్చేసి దే ట్రయింగ్ టు డెవలప్ అనమాట. అట్లనే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడి నుంచి రావిరియాల నుంచి 300 feet రోడ్డు తీసుకురావటం కూడా ఏంటంటే ఇటు కలుపుకుంటూ ఏది ఫోర్త్ సిటీ మీదుగా అప్ టు ఆకుతోటపల్లి వరకు తీసుకొస్తున్నాం, ఆమన్గల్ వరకు. అది కూడా వన్ ఆఫ్ ది వెరీ మంచి ప్లానింగ్ అనమాట. కానీ ఒక రోజు మనం గ్రౌండ్ లెవెల్లో అసలు ఏంటి అనేది చూద్దాం సార్. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునేది వేరు, మనం ఎక్కడెక్కడ అసలు ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా లైవ్ లో చూస్తే అది కూడా కొంచెం రియాలిటీగా ఉంటుంది కదా. డెఫినెట్గా కూర్చొని మనం సరే మన దగ్గర ఇన్ఫర్మేషన్ చూద్దాం, చూసే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు లైవ్ లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మీరు 300 feet ఫార్మా సిటీకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఏరియాకి మీరు అన్నారు 300 feet రోడ్ అన్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాం కానీ రియల్ గా అక్కడ చూపించామనుకో నిజంగా ఏం జరుగుతుంది ప్రేక్షకులకు అర్థమైంది. అది ఇప్పుడు 2 places మెట్రో అనేది ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వస్తుంది. ఒకటేమో నియోపోలిస్ దగ్గర, ఒకటేమో రావిరియాల దగ్గర. క్రాస్ అయ్యి ఫోర్త్ సిటీకి వస్తుంది. అక్కడ క్రాస్ అయ్యి ఇటు నర్సింగ్ క్రాస్ అయ్యి మనకి నియోపోలిస్కి వస్తుంది. 2 places. ఇది అద్భుతంగా నియోపోలిస్ కూడా చాలా అద్భుతంగా మంచి ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఉండబోతుందండి. యాజ్ ఫర్ యాజ్ ఐటీ ఈజ్ కన్సర్న్ ఫైనాన్షియల్ హబ్గా అక్కడ తయారవుతుంది. అఫ్కోర్స్ 100 crores పెట్టినా కానీ ఏంటంటే అక్కడ ఉన్న మీరు చూస్తే 200 feet రోడ్స్ అట్లా అద్భుతంగా ఉంటుంది. మీకు మించి నేను ఇప్పుడు వెళ్ళాగానే సరదాగా అట్లా వెళ్ళాగా చాలా కొత్త ప్రాంతంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అవును. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఏంటంటే ఏ విధంగా డెవలప్ చేస్తున్నారని బట్టేసి ఎంత ఫాస్ట్గా ఇవన్నీ డెవలప్మెంట్ మెటీరియలైజ్ చేసేదాన్ని బట్టి కూడా ఏంటంటే క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ రియలైజ్ అనమాట. మనకు గవర్నమెంట్ క్రెడిబిలిటీ దీనిపైన ఆధారపడి ఉంటుంది, ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్స్ ఏంటంటే థాట్ఫుల్ డెసిషన్స్, రైట్ డెసిషన్స్ అండ్ ఫాస్ట్ డెసిషన్స్ ఉండవు. అది రైట్గానే ఉండాలి, థాట్ఫుల్గానే ఉండాలి. థాట్ అంటే ఒక ప్లాన్ పరంగా వెళ్ళాలా. అట్లా ఉండేంటంటే ఫాస్ట్గా మనం డెసిషన్ తీసుకుంటుంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది విశ్వనగరం అవటానికి ఎంతో దూరం లేదనమాట. ఎందుకంటే అంతకుముందు నేను ఫస్ట్లో 2024లో వచ్చిన స్మాల్ హికప్స్. కానీ ఒక్కడి మాత్రం గ్యారెంటీ సార్, విశ్వనగరం అనే పేరు అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పేరు అనేది
వినపడుతుంది. ఉంటుందండి, చెప్తున్నా కదా. మన ప్రాంతంలో నేను చెప్పట్లేదు, ఎక్కడైతే జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, హైదరాబాద్ మీదకున్న క్లైమేట్ కావచ్చు, హైదరాబాద్కు ఉన్న పాపులేషన్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు ప్రపంచం దృష్టి 100% హైదరాబాద్ మీద ఉంది. నేను ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను సార్. రీసెంట్గా నేను విన్నాను, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ బేస్డ్ వాళ్ళు మెయిన్ హెడ్ ఆఫీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. అవును, సెకండ్ మెయిన్ ఆఫీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మొత్తం నడుపుతుంది కంప్లీట్గా. సో అదాని గ్రూప్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్ అది మోర్ దెన్ 100 acres రాయదుర్గం దగ్గర వాళ్ళు ఎక్వైర్ చేశారంట అదాని గ్రూప్ అని.